క్వశ్చన్ వచ్చి ఎలాంటప్పుడు బాయ్ ఫ్రెండ్ ని కొట్టాలనిపిస్తుంది? నైట్ టైం కాల్ చేసి విసిగిస్తే బాయ్ ఫ్రెండ్ కొట్టాలనిపిస్తుంది. నా తరపు నుంచి ఎవరు వస్తున్నారు? బర్త్డేస్ కి గిఫ్ట్స్ ఇవ్వలేనప్పుడు. ఆహా, నువ్వు ఇస్తున్నావమ్మా? అంటే నువ్వే పెద్ద గిఫ్ట్ కదా ఆడికి. సో మా టీం నుంచి ఎవరు వస్తున్నారు? పిజ్జు. ఎలాంటి టైంలో బాయ్ ఫ్రెండ్ ని కొట్టాలనిపిస్తుంది? వాడిని కొట్టడానికి కారణాలు అక్కర్లేదు. చితక బాధేస్తావా? అలా ఉండదు మా వాళ్ళతో పెట్టుకుంటే, చితక్ కొడతారనమాట ఆన్సర్స్ తో. సో మీ వాళ్ళ నుంచి ఎవరు వస్తున్నారు? పోనాలి. ఓకే, పోనాలి. బాయ్ ఫ్రెండ్స్ ని ఏ టైంలో కొట్టాలనిపిస్తుంది? మంచి నిద్ర డిస్టర్బ్ చేసినప్పుడు. మంచి నిద్ర అంటే చెడు నిద్ర కూడా ఉంటుందమ్మా. మా టీం నుంచి సూపర్ ఆన్సర్ చెప్పింది. ఓకే, మా టీం నుంచి ఎవరు వస్తున్నారు? మన ముందే వేరే అమ్మాయికి లైన్ వేసినప్పుడు. పాయింటే. అంటే నువ్వేం వాడతావు? చీపురు కట్ట. నీ పేరు? లలితాంజలి. లలితాంజలి. ఎలాంటి టైంలో బాయ్ ఫ్రెండ్ కొట్టాలనిపిస్తుంది? జీతం డబ్బులు చేతికి ఇవ్వకపోతే కొట్టాలనిపిస్తుంది. సో తగ్గేదేలో మా తరపు నుంచి చాలా వచ్చినాయి, మీ తరపు నుంచి చాలా వచ్చినాయి. అది ఆన్సర్ లో. సో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం. తగ్గేదేలో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీ ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళినప్పుడు మీరేం చేస్తారు? హాయ్, దిస్ ఈజ్ రాజీ. దిస్ ఈజ్ అంటే వాళ్ళ ఇంటి పేరు మాట. తెలియదా నీకు? కాదు, నీకు ఇంగ్లీష్ రాదు కదా. దిస్ ఇస్ రాజీ అంటే నేను రాజీని. ఓహో. నా పేరు రాజీ అని. ఓకే. చా, అసలు నీకు ఇంగ్లీష్ రాదనమాట. ఓకే, అడుగు క్వశ్చన్. ఇంకా క్వశ్చన్ అడగాలి కదా, నేనే కదా మర్చిపోయినా. అంటే అమ్మాయి మొఖం చూసి, మీ ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళినప్పుడు నువ్వేం చేస్తావు? మా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళినప్పుడు నేను కూడా బాగా రెడీ అయ్యి మంచి మంచి ఫోటోలు వీడియోలు తీసుకుంటాం. ఫోటోలు వీడియోలా? ఎలా రెడీ అవుతావు అమ్మా? మీ ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళినప్పుడు నువ్వేం చేస్తావు? ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళినప్పుడు పెళ్లి కొడుక్కి సైట్ కొడతా. ఇప్పుడు నువ్వు ఏమన్నా? పెళ్లి కొడుక్కి సైట్ కొడతా. ఓకే, ఇప్పుడు నువ్వు మీ ఫ్రెండ్ వాళ్ళ పెళ్లికి వచ్చావు, తినే పెళ్లి కొడుకు, ఎలా లైన్ వేస్తావో చూపించు. ఒక్క నిమిషం. మీ ఫ్రెండ్ ఇదిగో ఇదే, సరేనా? పెళ్లి కూతురు ఇదే. రెడీ? భోజనాలు ఆ పక్కనమ్మా. భోజనత్తకు రాలేదా? మీరు నచ్చా? నేను నచ్చనా? 2 రోజుల ముందు చెప్పినా బాగుంది కదా. ఆల్రెడీ పెళ్లి నాకు. ఎలాగా? పర్వాలేదు, అయినా చేసుకున్నా. గోవిందా సిటీలో కొత్త పిల్ల. అమ్మో, నన్ను పెళ్లి చేసుకుంటానని నా ఫ్రెండ్ ని పటాయిస్తున్నాడు. వీడి పని నా చేతులు అయిపోయింది. ఏం చేస్తున్నారా నువ్వు? నేనా జస్ట్ పులిహోర చిచి. అదే రావే నువ్వు. అమాయకురాలైనా నా ఫ్రెండ్ నువ్వు పడగొడతామని చూస్తున్నావా? ఎవరు అమాయకురాలు? ఇదే. నేను అమాయకుడిని. నువ్వు అసలు నీ పేరేంటి? వి చంద్రమోనిక. మీ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళినప్పుడు నువ్వేం చేస్తావు? మిగిలిపోయిన భోజనాలు ప్యాక్ చేసుకొని పట్టుకెళ్ళాలంటే. బాబా, ఇప్పుడు అర్థమైందిరా మీ బ్యాచ్ ఏంటి మిగిలిపోయింది తినే రకమని. మిగిలిపోయిన తింటాం ఏంటండి? అవన్నీ ప్యాక్ చేసిన వెళ్ళి అనాథలు ఉంటారు, వాళ్ళు ఉంటారు, రోడ్డు పక్కన ఉంటారు, వాళ్ళు మా ఊళ్ళు సహృదయాలు. ఏంటి? ఏం హృదయాలు? సహృదయాలు. మీ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళినప్పుడు నువ్వేం చేస్తావు? మా ఫ్రెండ్ పక్కన నుంచి తనకు వచ్చిన గిఫ్ట్లని నా బ్యాగ్లో వేసుకుంటాం. నా తరపు నుంచి ఎవరు వస్తారు? సిరి. నువ్వు నీ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళినప్పుడు నువ్వేం చేస్తావు? మా ఫ్రెండ్ వాళ్ళ పెళ్లికి వెళ్ళినప్పుడు నాకు సరిపోయే అబ్బాయిని ఎత్తుక్కుంటా. అవునా? నీకు వెళ్ళిన కానీ ఇదే పని. అమ్మా, నీ పేరు? అఫ్సిన్. నీ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళినప్పుడు నువ్వేం చేస్తావు? నా ఫ్రెండ్ పక్కన తోడి పెళ్లి కూతురులాగా కూర్చొని పెళ్లి కొడుకుని కన్ఫ్యూజ్ చేస్తావా? అంటే ఇద్దరు పెళ్లి కూతురు ఎవరు తాళి కట్టాలనా? ఆయన కన్ఫ్యూజ్ అయిపోతాడేమో. తగ్గేదేదో థర్డ్ క్వశ్చన్. అమ్మాయిలు ఎవరిని ఫ్రెండ్స్ గా చేసుకుంటారు? నన్ను పొగిడే వాళ్ళని నా ఫ్రెండ్స్ గా చేసుకుంటా. నా తరపు నుంచి ఎవరు వస్తున్నారు? బిజిలీ. అమ్మాయిలు ఎలాంటి వాళ్ళని ఫ్రెండ్స్ గా చేసుకుంటారు? నేను ఎంత కోపం ఇచ్చినా కూడా నా వెనకాల తిరిగే అమ్మాయిలను ఫ్రెండ్స్ గా చేసుకుంటాను. సో మా టీం నుంచి ఎవరు వస్తున్నారు?
వాళ్ళ ఇంట్లో ఏం వండినా మా ఇంటికి పంపిస్తారని నేను అయితే మా పక్కింటి వాళ్ళని ఫ్రెండ్స్గా చేసుకుంటాను. చికెన్ ముక్కలు మటన్ ముక్కలు. నీ పేరు? మల్లిక. మల్లిక. అమ్మాయిలు ఎలాంటి వాళ్ళని ఫ్రెండ్స్ గా చేసుకుంటారు? మాకు కావాల్సినవన్నీ కొనే అబ్బాయిల్ని ఫ్రెండ్స్గా చేసుకుంటాం. నెక్స్ట్ మీ టీం నుంచి ఎవరు వస్తున్నారా? మమ్మల్ని ఫాలో చేసే వాళ్ళందరినీ ఫ్రెండ్స్లా చేసుకుంటాం.